తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీకి తప్పని ఎదురు చూపులు అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఏప్రిల్ 2, 2024తో పీఆర్సీ గడువు ముగినుండగా కమిషన్ చైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. సో అయితే వాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న పీఆర్సీ ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్సీ కమిషన్ గడువు ఏప్రిల్ 2, 2024న ముగినుండగా కమిషన్ చైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో కమిషన్ గడువును మరో 4 నుంచి 6 నెలల పాటు పొడిగించాలని సూచించారు. గతంలో 2023 అక్టోబర్ 2న కమిషన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల్లో నివేదికను సమర్పించాలని పేర్కొంది. అయితే పలు కారణాలతో ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించబడింది. తాజా అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు గురించి అనేక సందేహాలు కొనసాగుతున్న తరుణంలో కమిషన్ గడువు మరోసారి పెంచుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వేతన సవరణ కోసం నిరీక్షణలో ఉన్న ఉద్యోగులు త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని ఆశిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీ అనేది మరింత ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో యాక్చువల్గా మన రేపు వచ్చేటటువంటి ఏప్రిల్ 2తో ఈ పీఆర్సీ కమిషన్ గడువు అయితే ముగినది. సో దీనికి ప్రకారంగా మరొకసారి కమిషన్ పొడిగిస్తారా లేదా అక్కడితో ఆపుతారా అనేది ప్రభుత్వం దగ్గర నుంచి క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు అయితే ఇవ్వాలండి. సో ప్రజెంట్ అయితే తెలంగాణ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు కొత్త పీఆర్సీ కానీ కొత్త జీతాలు కానీ డిఏ బకాయిలు కానీ ఇచ్చే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదన్నట్లుగా మనకి సమాచారం అయితే వస్తుందండి. అయితే రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. జీతాలు అయితే టైంకి ఇస్తాం కానీ మిగిలినవి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పట్లో ఇవ్వలేమని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో కాబట్టి పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటుందా, కొత్తగా పీఆర్సీ ప్రకారంగా జీతాలు ఇస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.